సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అనంతుల నరేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగుతారని, సర్పంచ్గా గెలిస్తే మిగిలిన సీసీ రోడ్లు, మురికి కాలువలు, మౌలిక సదుపాయాలను సమకూరుస్తారని హామీ ఇచ్చారు. ముఖ్య సమస్య కోతుల బెడదను దృష్టిలో పెట్టి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తారన్నారు. యువత, మహిళలను ఉంగరం గుర్తుపై ఓటు వేయమని అభ్యర్థి కోరారు. దుద్దెడ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను దుద్దెడ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను గతంలో పేద ప్రజల కోసం నీటి వసతులను, వాటర్ ట్యాంకులను, బోర్లను నా సొంత నిధులతోని ప్రజలకు చేయడం జరిగింది. అలాగే గ్రామంలో పేద బడుగు బలహీన వర్గాలంటే నాకు చాలా ఇష్టం. వారి కోసమే ఎప్పుడైనా పరితపిస్తూ ఉంటున్నాం. గతంలో కూడా 2 సార్లు నేను ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా డ్రైన్స్ ఇలాంటివి చాలా కూడా మా ఊళ్ళో ఇంకా కాలేదు కాబట్టి అసంటి అన్నీ కూడా నేను తప్పకుండా చేసి వారి మన్ననలు పొందాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్నికలలో నిలబడడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ నా వెంట ఉండి నన్ను గెలిపించాలని కోరుకుంటూ మీకు సదా మీ సేవలో ఎప్పటికీ సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఎన్నికలలో నాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తు ఉంగరం గుర్తు. ఆ ఉంగరం గుర్తుపై మీరు అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నేను అనగా ఈ ఉంగరం గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని మేమందరం ఒక్కపట్టు పట్టుకొని అందరం హామీచ్చినాము. నరేంద్ర సార్కు అందరికీ హామీచ్చినాము. మా అందరికీ సేవ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇవాళ ఇంతకు ముందు కూడా ఆయన ఓడిపోవటం అయితే లేవు కాబట్టి నువ్వు ఉండాలని మేము కోరుకొని ఈ ఉంగరం నిర్మల్ జిల్లా